హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు కేతన్స్ ఫుడ్. ఈరోజు నేను చేయబోయేది చేపల పులుసు. ఈ చేపల పులుసు ఎలా చేయాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. ముందుగా చేపల్ని నీట్గా క్లీన్గా కడుక్కోవాలండి. చాలా అంటే చాలా ఫ్రెష్గా కడుక్కోవాలి. ఆ తర్వాత ఒక 2 ఆనియన్స్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకున్న దాంట్లో కొద్దిగా ఉప్పు, మెంతుల పొడి, మరి అలాగే కారం ఎన్ని స్పూన్లు అంటే మీరు తినేదాన్ని బట్టి, టేస్ట్ని బట్టి వేసుకోండి. అదేవిధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ తర్వాత ధనియాల పౌడర్ వేసుకోండి. దాన్ని బాగా కలిపి పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి, ఆ ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేయండి. ఆ ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు అలాగే జీలకర్ర వేసుకొని వేగనివ్వండి. జీలకర్ర వేసిన తర్వాత అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల పేస్ట్ని మనం నూనెలో వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఆ తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని అటు ఇటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న చారుని ఇందులో పోసుకోవాలి. కడాయిలో పోసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వాలి. చాలా అంటే చాలా బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత చూడండి, ఇలా మరుగుతుంది కదా. ఇలా మరిగిన దాంట్లో మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలను ఒకటొకటిగా ఈ చేపల పులుసులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చేపలను. లేదంటే ఎక్కువసేపు కూడా ఉడికించకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు ఒక 2 నిమిషాలు వేయించుకుంటే చేపలు అనేవి బాగుంటాయి. మరి అటు ఇటు కూడా ఎక్కువగా కలపకూడదండి, ఎందుకంటే చేపలు విరిగిపోతాయి. కాబట్టి మామూలుగా ఇలా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకుంటే ముక్కలు అనేవి అలాగే ఉంటాయి విరగకుండా. చాలా అంటే చాలా బాగా ఉంది కదా చేపల పులుసు. చాలా చిక్కగా కూడా వచ్చిందండి గ్రేవీ కూడా. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. వేడిగా చేపల పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్